నమస్తే. వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. జనరల్‌గా మనం ఎవరైనా జిమ్‌కి వెళ్తూ ఉంటే, వాళ్ళకొక ప్రోటీన్ పౌడర్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు తాగుతూ ఉంటారు. అది చాలా బావుందని చెప్తూ ఉంటారు. వెయిట్ కరెక్ట్‌గుందా అని కూడా అంటూ ఉంటారు. వెంటనే మనం ఏం చేస్తాం, అదే ప్రోటీన్ పౌడర్ మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ఇది ఎంతవరకు మన బాడీకి రిజల్ట్ అనేది ఉంటుందా, ఉండదా అనేది ఆలోచించాం. ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్ సజెషన్ లేకుండా తీసుకుంటూ ఉంటాం. అయితే ఇలా తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ జరుగుతుంది, ఏంటి? ఈ విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా! ప్రెజెంట్ మనతో ఉన్నారు డైటీషియన్ శ్వేత గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు కొంతమంది చూసుకున్నట్లయితే జిమ్‌కి వెళ్ళేవాళ్ళుంటారు. వాళ్ళ ట్రైనర్ ఒక ప్రోటీన్ పౌడర్ అంటూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్‌ని గూడా వెళ్లి అడుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక మంచి మంచి ప్రోటీన్ పౌడర్స్ అంటూ ఇస్తూ ఉంటారు. ఇది మన బాడీకి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే. సో, ఫస్ట్ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ డాక్టర్ ఇచ్చే ప్రోటీన్ పౌడర్ మీకు ఎదర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ హ్మ్. ట్రైనర్ ఇచ్చే ప్రోటీన్ పౌడర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. డాక్టర్‌కి మీ కంప్లీట్ రిపోర్ట్స్ అనేది తన చేతిలో ఉంటాయి అండ్ హీ నోస్ యువర్ స్టేటస్. మీరెంత మీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, మీరెంత వర్క్ చేయగలరు, మీ క్యాపబిలిటీ ఎలా ఉంది. సో, కంప్లీట్ హీ కెన్ అనలైజ్ అండ్ గివ్ యూ. సో, జనరల్‌గా మనకి డాక్టర్స్ నుంచి వచ్చే ప్రోటీన్ పౌడర్స్ నుంచి అవి అంత సోర్స్ కాదు. ఇట్స్ అ సపోర్టివ్ సిస్టమ్. మేబీ హార్డ్లీ మనకి ఒక 8 గ్రామ్స్, 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తది. హ్మ్. దెర్ ఆర్ సర్టెన్ బ్రాండ్స్ విచ్ విల్ గివ్ లైక్ 1 స్కూప్‌లో ఇంత తక్కువ గ్రామ్ అండ్ రిమైనింగ్ ఫుడ్ ద్వారా మీరు బ్యాలెన్స్ చేయండి అని చెప్తారు. ఓకే. బట్ ఇక్కడ ఈ ఫిట్‌నెస్ ట్రైనర్స్ అవ్వచ్చు ఆర్ బయట మనకి న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు లేదా బయట మార్కెట్‌లో అంటే నేనేం మాట్లాడుతున్నాను విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద మెడికల్ షాప్. హ్మ్. మెడికల్ షాప్‌లో కాకుండా బయట మార్కెట్‌లో సెపరేట్‌గా ప్రోటీన్ పౌడర్స్ గురించి షాప్ ఓపెన్ చేసి పెట్టుకునే వాళ్ళు గూడా ఉన్నారు. ఆ! సో, ఇక్కడ మనకేం దొరుకుతుంది ఆల్మోస్ట్ 1 స్కూప్‌లో 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా స్టోరీయే చెప్తాను యామిని. దట్ నేను నా హైట్ ఇంత ఉంది. సో, ఆన్ ఎన్ యావరేజ్‌గా నేను 50 కేజీస్ ఉండాలి. నా ఐడియల్ హ్మ్. బాడీ వెయిట్. సో, నేనేం చేయాలి? నేను 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. ఓకే. ఈ 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ నేనిప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు 2 స్కూప్స్‌లో వచ్చేస్తుందా? ఒక హ్మ్. 25 గ్రామ్స్ పర్ స్కూప్ ఉన్నది తీసుకున్నా 2 స్కూప్స్‌లో నాకొచ్చేస్తుంది. నేను పొద్దున, సాయంత్రం తాగేస్తే నా ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఫిల్ అవును. అయిపోతది. బట్ అదర్ దాన్ దట్ నేను పప్పు తింటాను, చికెన్ తింటాను, ఎగ్ తింటాను. దెర్ ఆర్ హ్మ్. అదర్ సోర్సెస్ విచ్ విల్ గివ్ యూ ప్రోటీన్ కదా! సో, ఇవన్నీ ఏమవుతుందంటే నాకు ఓవర్ ఇంటేక్ లాగా అవుతుంది. హుహుహు. సో, మోర్ ఓవర్ బయట ఉన్న చాలా కన్‌ఫ్యూజన్ నాకర్థమైందేంటంటే, నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను గదా! ఆర్ నేను కొంతమంది ఫిట్‌నెస్ కోచెస్ నుంచి కూడా వస్తూ ఉంటారు గదా! సో, మనదంతా క్లినికల్ బ్యాక్‌గ్రౌండ్. సో, మనం రిపోర్ట్స్ చూసుకొని ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి, ఎంత ఇవ్వాలి, ఏదిస్తే ఏ ఆర్గాన్ స్ట్రెస్ అర్థమవుతుంది. అవుతది, మాకు క్లారిటీ ఉంటది. హ్మ్. బట్ ఇన్ జనరల్‌గా ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఏంటంటే, ఒక లెవెల్ వరకు సజెస్ట్ చేస్తారు విచ్ ఈస్ రియల్లీ గుడ్. బట్ వాళ్ళు కూడా నా తరపు నుంచి నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఆలోచించాల్సిందేంటంటే, ఈవిడ ఎంత వర్కౌట్స్ చేస్తుంది? అసలు ఈవిడ యాక్టివిటీస్ ఏంటి? నువ్వు ఎంత ఇంటెన్సిటీ వర్కౌట్ చేయిస్తున్నావు దాంతో? నా దగ్గర ఒక హౌస్ వైఫ్ ఉన్నారు. షీ విల్ హ్యావ్ 2 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్. హుహు. చేసేదేంటి? ఇంట్లోనే ఉంటున్నారు. షీ వాంట్స్ టు మెయింటైన్ హర్ హెల్త్. జిమ్‌కెళ్లారు. ట్రైనర్ ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు. రోజుకు 2 స్కూపులు తాగేసి అయిపోతది అని చెప్పారు. హ్మ్. అండ్ షీ ఈస్ టేకింగ్ నాకా సంగతి తెలీదు. నేనేం చేశాను, తను ఇంత ఉంది కదా! నేను ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి నేను డైట్‌లో సెట్ చేస్తున్నాను. ఆ! సో, ఇక్కడ అవుతుంది, అక్కడ అవుతుంది. హెవీగా అయిపోతుంది. రాంగ్ గైడెన్స్ ఎలా వెళ్తుంది అంటే, మనకు చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. ఎనీథింగ్ ఎక్సెస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. హ్మ్. అన్లెస్ అండ్ అంటిల్ మీరొక అథ్లీట్ అయితే, అన్లెస్ అండ్ అంటిల్ మీరొక స్పోర్ట్స్ పర్సన్ అయితే, ఆర్ అట్‌లీస్ట్ మినిమమ్ టు మినిమమ్ ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హూ ఈస్ డూయింగ్ వెరీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అయితే, మీరు మీ ఐడియల్ బాడీ వెయిట్‌కి ఒక ఒక గ్రామ్ తీసుకునే బదులు 1.2 గ్రామ్స్, 1.5 గ్రామ్స్ ఆర్ 2 గ్రామ్స్ మీరు సూపర్ అథ్లీట్ అయితే 2 గ్రామ్స్ వరకు మనం ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. అంటే డబుల్ చేసుకోవచ్చు కానీ, ఒక నార్మల్ హౌస్ వైఫ్‌కి లేదా ఒక నార్మల్ రెగ్యులర్ సెడెంటరీ పర్సన్‌కి మనం ఎప్పుడు కూడా హై ప్రోటీన్ అనేది సజెస్ట్ చేయకూడదు. హ్మ్. యాక్చువల్‌గా మనం హై ప్రోటీన్ అని ఒకప్పుడు ఎందుకు అంటుండే అంటే దేర్ ఇస్ ఎ ట్రెండ్ వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్‌లో ప్రోటీనే ఉండదు. మనం తీసుకునే ఫుడ్‌లో. సో, ఏదో అన్నం, కూర ఈ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్ ఉండేవి. హ్మ్. హై ప్రోటీన్ అనే టర్మ్ ఎక్కడ యూజ్ చేశాము అంటే, వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకునేదే మనకు హై ప్రోటీన్. ఓకే. ఎందుకంటే వాళ్ళ రొటీన్‌లో లేదు ప్రోటీన్ హ్మ్. అనేది. సో, నేను హై ప్రోటీన్ తినండి, ప్రోటీన్ హై చేసుకోండి అనే ప్రాసెస్‌లో వాళ్ళకి హై ప్రోటీన్ అనేది తగిలింది. థాట్ వర్డ్ హాస్ బికమ్ ఎ ట్రెండ్. హ్మ్. హై ప్రోటీన్ కాస్త ఐ హావ్ సీన్ పీపుల్ హూ టేక్ 100 గ్రామ్స్, 120 గ్రామ్స్ పర్ డే.
వాళ్ళ వెయిట్లు ఐడియల్ బాడీ వెయిట్లు ఎక్కడనో ఉంటాయి 60స్లో 70స్లో. బట్ దీస్ పీపుల్ విల్ టేక్ 100 grams 120 grams హూ ఈజ్ హ్యావింగ్ సెడెంటరీ ఐటీ ఎంప్లాయీస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు ఇలా తీసుకుంటున్నారు. ఈ 60 grams దగ్గర 120 grams విచ్ ఇస్ లైక్ 60 grams ఎక్స్ట్రా, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్. మీరు ఏం యాక్టివిటీ చేయట్లేదు, పోనీ మీరు తీసుకొని మీరు ఫుల్ ఆన్ వర్కౌట్స్ చేయండి, మీకు మజిల్ ఇంప్రూవ్ అవుతుంది, సమ్ రిపేర్ జరుగుతుంది బాడీలో. బట్ మీరు తీసుకున్నది ఆర్ జస్ట్ మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉండిపోతుంది కదా, సో అది మళ్ళీ ఫ్యాట్ లాగే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈవెన్ ఈ స్టోరేజ్ వల్ల కూడా కిడ్నీ స్ట్రెస్ అనేది దారితీస్తుంది. సో మాకు ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే దగ్గర మేము ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ టైం తీసుకొని ప్రతి ఒక్కరికి లేదండి ఇది ఇలాగా దీనివల్ల ఇంత ఉంటుంది, మీకు రిక్వైర్మెంట్ లేదు, ఫస్ట్ ఇంత స్టార్ట్ చేయండి, మీకు ఫ్యూచర్లో వర్కౌట్స్ పెరిగితే నేను పెంచుతాను, మీ క్యాపబిలిటీ చూస్తాను, మీరు ఎలా చేయగలుగుతున్నారో నేను చూస్తాను, దాన్ని బట్టి నేను కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తాను. కానీ ఎక్కడో 20 గ్రాములు 30 గ్రాములు తినే నేను ఏదో జిమ్ చేస్తున్నాను లేదా ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను డైట్ స్టార్ట్ చేశాను కాబట్టి 100 grams చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్లోటింగ్ వస్తుంది, నాకు అరగదు, నాకు ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి, మెల్లిగా నాకు యాక్నీ వస్తుంది. చాలా మంది ప్రోటీన్ పౌడర్ తీసుకున్న వెంటనే చాలా యాక్నీ వస్తుంది. ఎందుకు? ఇట్ ఈస్ లైక్ దర్ బాడీ డజంట్ యాక్సెప్ట్ ఇట్, అంత లోడ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఆబ్వియస్లీ వీటితో పాటు కిడ్నీ, ఎండ్ ఆఫ్ ద డే మీకు కిడ్నీ అన్ని ఫిల్టర్ చేయాలి. అండ్ పీపుల్ కాంట్ ఇమాజిన్ హౌ దే ఆర్ గివింగ్, ఎంత స్ట్రెస్ ఇస్తున్నాము మేము అన్నది మర్చిపోతారు. దెన్ ఫైనల్గా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్అవుట్ అవుతారు, బ్లడ్ రిపోర్ట్స్ తెచ్చుకుంటారు, కేఎఫ్టీ వస్తుంది విచ్ ఇస్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, క్రియాటినైన్ పెరిగిపోతుంది. క్రియాటినైన్ ఒక సర్టన్ టైం వరకు మనం ఇంకా అప్పుడు అన్నీ ఇంకా సత్తుకు అనమాట, ఇంకా లైఫ్ అయిపోతుంది. ఎట్లా అంటే ఉప్పు ఉండదు, కారం ఉండదు, అలాంటి ఫుడ్ తింటే కానీ సెట్ అవ్వదు ఒక సర్టెన్ టైంలో. ఇంకా మొత్తం అన్నీ ఆపేసుకోవాలి. అది కూడా రియలైజ్ అవ్వలేని కొంతమంది జనాలు ఉన్నారు. కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కసారి క్రియాటినైన్ ఒక్క లెవెల్ పాయింట్ పీక్ వెళ్ళింది అంటే కిడ్నీ ఫెయిల్ అయిందనే చెప్తారు డాక్టర్. అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ డయాలిసిస్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ రివర్సల్ ప్రాబ్లమ్. నీకు ఇట్లా చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ వస్తే 3 నెలలు టైం తీసుకొని మనం వర్క్ చేయొచ్చు దాని మీద. కానీ ఇలాంటి క్రాష్ హై ప్రోటీన్ పుష్ చేసినప్పుడు 2-3 సంవత్సరాల తర్వాతనో 5 సంవత్సరాల తర్వాతనో కిడ్నీ ప్రొఫైల్లో ఫ్లక్చువేషన్స్ కనిపించినప్పుడు డాక్టర్ విల్ సే దిస్ ఓన్లీ. ముందు 3 నెలలు టైం ఇస్తారు, సెట్ చేసుకోగలిగితే ఓకే. బట్ అలా డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత కొన్ని బాడీస్ రికవర్ అవ్వలేదు. దెన్ అలా క్రియాటినైన్ పెరిగి 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 కిడ్నీ ఫెయిల్యూర్కి తీస్తుంది. తీసే ముందు హింస, సికేడి స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే క్రోనిక్ కిడ్నీ డిసీజ్. క్రోనిక్ అనే పదం ఎప్పుడైతే వస్తుందో అది మనకి లైఫ్ టైం ఉంటుంది. ఇవే మనకి డెత్ వరకు రీజన్స్ కావచ్చు. అంటే నీ కిడ్నీ ఫిల్టరేషన్ రాను తగ్గిపోతుంది. కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గింది అంటే ఇంకా నీకు వేస్టేజ్ బయటికి ఎలా వెళ్తుంది బాడీ నుంచి. సో బాడీలో టాక్సిసిటీ పెరిగే ఛాన్సెస్ హై ఉంటాయి. దట్ ఈస్ వై కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం వాపులు చూస్తాం. కాళ్ళల్లో నీరు వచ్చేస్తుంది, పొట్టలో నీరు వచ్చేస్తుంది, రైట్. ఇలాంటి టాక్సిన్స్ అన్నీ ఇంకా బాడీలోనే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలా అదర్ ఆర్గాన్స్ కూడా మళ్ళీ ఆ టైంలో దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది రూట్ కాజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆలోచించి ఏం లాభం, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా. సో హై ప్రోటీన్ డైట్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ వే, మీరు ఏ వర్కౌట్స్ చేయకుండా, అంటే మీ అవుట్పుట్ మీ క్లారిటీ లేకుండా మీరు హై ప్రోటీన్స్కి వెళ్తే మాత్రం ఆబ్వియస్లీ ఇట్ విల్ గో విత్ కిడ్నీ స్ట్రెస్ ఫ్యూచర్లో. అంటే ఏదైనా కొంచెం ఈ మాట అంటూ ఉంటారు, క్యాలిక్యులేషన్ ఉండాలి, విధానమే ప్రధానం అన్నట్టు. నేను ఎంత తీసుకోవాలి, నాకెంత, నేనేం చేస్తున్నాను అన్న క్లారిటీ మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. హై ప్రోటీన్ డైట్తో బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే హై ప్రోటీన్ అంటే ఇలా 100 grams 120 grams కాదు. మీ బాడీ రిక్వైర్మెంట్కి మీరు ఇచ్చినప్పుడు అది ప్రాపర్గా హార్మోన్స్ని ఫ్లక్చువేట్ చేస్తుంది, మీ హంగర్, మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది, మీ హెయిర్ హెల్త్ బాగుంటుంది, స్కిన్ హెల్త్ బాగుంటుంది, యువర్ మజిల్ హెల్త్ విల్ బీ ఫైన్. చూడ్డానికి మంచి బాడీ టోనింగ్లో చాలా మంచిగా కనిపిస్తారు. ఈ రోజులో అదే లైక్ దట్ ఫిగర్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఆ జీరో డైట్లో ఉండాలి, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఇవన్నీ రిజల్ట్ అనేది కూడా తొందరగా రావాలని. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో తొందర ఓపిక అనేది ఉండదు. సో తొందరపడి ఈ క్రాష్ థింగ్స్ అన్నీ తీసుకొని ఫైనల్ రిజల్ట్లో హెల్త్లు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. సో ఏదైనా కొంచెం జాగ్రత్తగా మనం అసలు కంప్లీట్గా నా దృష్టిలో నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి డైట్ మీనింగే మార్చేసారేమో అనిపిస్తుంది. డైట్ అంటే ఇట్స్ బీయింగ్ హెల్త్, ఒక మంచి ఫుడ్ తిని హెల్తీగా ఉండడం, అంతేగాని పెడితే మొత్తంగా తగ్గించేసుకుంటారు లేదా ఏదైనా సరే ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం నేను ఎవరి దగ్గర చూడట్లేదు. అది ట్రెండ్ అయిపోవడం వల్ల టు బీ ఫ్రాంక్ కొంతమంది మా స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఆర్
అదర్ టీమ్ మెంబర్ ట్రెండింగ్ వర్డ్స్ని పట్టుకొని దే హ్యావ్ టు మేక్ ఇట్. అంటే ఇలా చెప్తే కానీ ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర కస్టమర్స్ రారు, అంతే అవును. కదా. సో ట్రెండింగ్లో ఏది ఉందో దాన్ని పట్టుకొని మేము కూడా ఉండాలి అని చెప్పి కన్వర్ట్ నిజాయితీగా ఉండి ఇది ఇలా కాదు. అందరూ ఖచ్చితంగా ఉండరు. నేను చెయ్యను, నేను ఇలా అయితేనే చేస్తా, ఇదే కరెక్ట్, నేను ఇదే చదివాను, నేను ఇలాగే చేస్తాను, నువ్వు వస్తేరా లేకపోతే లేదని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కడ క్లయింట్ లూజ్ అయిపోతారో, ఎక్కడ క్లయింట్ వెళ్ళిపోయి వేరే, ఎందుకంటే మార్కెట్ అలా ఉంది, నేను కాకపోతే ఇంకొకరు, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఏదో ఒక డైట్ కావాలి, అప్పటికప్పుడు రిజల్ట్స్ కావాలి, అంతే. వెళ్ళిపోతారేమో అని చెప్పి. సో దీనివల్ల ట్రెండింగ్ వర్డ్స్ని పట్టుకొని చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బికాస్ దే హ్యావ్ నో ఆప్షన్. సో అలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.